పవన్ ను ఒక తుఫాన్తో పోల్చారు. జగన్ హయాంలో 5గురు డిప్యూటీ సీఎంలు ఉన్నా కనీసం వారి పేర్లు కూడా జనాలకు తెలియవు, వారంతా డమ్మీలుగా మారిపోయారు. కానీ డిప్యూటీ సీఎం అనే పదవికి పవన్ కళ్యాణ్ ఒక రేంజ్ తెచ్చిపెట్టారు. పవన్ కు చంద్రబాబు, లోకేష్లతో సహా టీడీపీ సీనియర్లు అందరూ చాలా గౌరవం ఇస్తూ వస్తూ ఉన్నారు. చంద్రబాబు తర్వాత స్థానం పవన్ కే ఇచ్చారు. పాలనలో సీఎంతో పోటీ పడుతూ పనిచేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటి వరకు అంతా ఓకే. కానీ ఉన్నట్టుండి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ ను తెరపైకి తెస్తూ ఉన్నారు టీడీపీ నేతలు. ఈ డిమాండ్ పై జన సైనికులు కూడా డిఫరెంట్ గా రియాక్ట్ అవుతూ ఉన్నారు. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేసేయండి, కానీ పవన్ ను సీఎం స్థానంలో కూర్చోబెట్టండి అంటూ కాస్త సెటైరికల్ గా స్పందిస్తూ ఉన్నారు. ఇంతకీ లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న ప్రతిపాదన ఎవరిది? ఇంటెన్షనల్ గానే ఈ ప్రపోజల్ తెర మీదకు తెచ్చారా? పవన్ డామినేషన్ మీద టీడీపీ నేతల్లో ఏదైనా అసంతృప్తి ఉందా? లోకేష్ ను డిప్యూటీ సీఎం గా చేయాలన్న ప్రపోజల్ వల్ల టీడీపీ జనసేనల మధ్య గ్యాప్ వచ్చే అవకాశం ఉందా? ఆ గ్యాప్ వైసీపీకి లాభం చేకూరుస్తుందా? భారతీయ జనతా పార్టీ ఈ ఇష్యూలో సైలెంట్ గా ఉండడానికి రీజన్ ఏంటి? పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ రోడ్ మ్యాప్ ను ఫాలో అయ్యే అవకాశం ఉందా? ఈ అంశాలపై చాలా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. దీని మీదే పెద్దగా తెలుగు రాష్ట్రాల్లో చర్చ అయితే జరుగుతోంది. సో మనతో ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు. సత్యం గారు నమస్కారం. నమస్కారం సార్. సో అంటే ఉన్నట్టుండి డిప్యూటీ సీఎం గా లోకేష్ ను చేయాలన్న డిమాండ్ ఎందుకు తెరపైకి వచ్చినట్టు? ఇది అంటే అన్యాపదేశంగా టీడీపీ నేతలు మాట్లాడారనుకోవాలా, లేకపోతే ఒక వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం చేస్తుంది అనుకోవాలా? మీకేమనిపిస్తోంది చెప్పండి సార్. దాని మీద డిస్కస్ చేసే ముందు దాని అసలు బ్యాక్గ్రౌండ్ ఒకసారి డిస్కస్ చేయాలి. మీరు ఆల్రెడీ చెప్పారు. తెలుగుదేశం పార్టీ వైసీపీ అధికారంలో నా వయసు నాకు అనిపిస్తుంది సార్.